లక్షణాన్ని గురించి చెప్తారు. ఇక గురుని లక్షణము శిష్యుని లక్షణము మొట్టమొదటి అధ్యాయాల్లోనే రాసింటే బాగుండునని కొందరు అన్నారు. సరే, ఆయన అభిప్రాయం ఏమో, గ్రంథకర్త అభిప్రాయాన్ని మనం గౌరవించాలి, కానీ ఆయనకి ఇది తెలియదు మనకే తెలుసునన్నట్లుగా మనం భావించరాదు. అవన్నీ బోధ చెప్పిన తర్వాత గురుని లక్షణాన్ని గురించి చెప్తారు. గురువులు అనేక రకాలు ఉండారు. గురువులు అందులో బోధ గురువు, వేదక గురువు, నిషిద్ధ గురువు, కామ్య గురువులు అనేటువంటి గురువులు ఈ ప్రపంచం నిండా ఉండారు. ఎన్నో మతాలను స్థాపించుకొని మత ప్రబోధలు చేసే గురువులు కూడా ఉండారు. అందులో ముక్తుడైన వాడికి, జన్మరహితమయ్యేవానికి ఏ బోధ చెప్పాలనో, ఆ సాంప్రదాయ గురువులు ఎట్లా ఉండాలో ఆ గురువు యొక్క లక్షణాన్ని ఇప్పుడు ప్రబోధిస్తూ ఉండారు. ఇక్కడ ఏమి చెప్పినవాడు గురువు అంటే, యోగము చెప్పినవాడా, ధ్యానము చెప్పినవాడా, భక్తిని గురించి చెప్పినవాడా, లోకాంతర గమనములు చెప్పేవాడా, ఎవడు గురువు అని చెప్పని బాగా పరిశీలించి చూస్తే ఆ గురువులు ఎవరు గురువులు కాదయ్యా, వాళ్ళు భ్రాంతికులే కానీ నిజమైంది కాదంటూ ఈయన గురుని లక్షణాన్ని ప్రారంభిస్తున్నాడు. బయలెరుకలు శిష్యునకున్ దయతో గురుడెరుక చేసి తరువాతను సంధియమేమి లేక ఎరుకన్ నయమున విడిపించు గురుడు నయశాలిగాదా, నీ మదికిది నాటేనా లేదా, భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమందెదవు గురుడు నయశాలిగాదా, నీ మదికిది నాటేనా లేదా. ఏం చెప్పేవాడు గురువో ఈయన మొట్టమొదటి కందార్థంలో చెప్తున్నారు. బయలెరుకలు శిష్యునకును దయతో గురుడు ఎరుక చేసి, దయగలవాడయి నిజమును చెప్పి శిష్యుని శరపనివాడయి శిష్యుని యొక్క శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఇదిగో నాయన పరిపూర్ణ బయలు, ఇదిగో ఎరుక అని చెప్పి దయతో బోధ చేసి తరువాత సందేహములన్నీ విడిపించి ఎరుకను విడిపించినటువంటి వాడే నిజమైన గురుడు. అట్లా వాడే నిజమైన గురుడని చెప్పాలి. విడిపించు గురుడు నయశాలి కాదా, ఆయన గొప్పవాడు కాదా, నీ మదికి ఇది నాటేనా లేదా, ఈ ధర్మము నీ మదికి నాటిందా లేదా. కాబట్టి ఇంత నిజమును చెప్పి నీ జన్మ పరంపరలన్నీ లేకుండా చేస్తూ ముక్తుడి చేసేటువంటి గురు సార్వభౌముడు ఆయన. చాలా గురువులందరికీ గొప్పవాడు. గురువులకే గురువైన బోధ గనుక ఈ బోధ బోధించే గురువు కూడా గురువులందరికీ గురువయ్యేవాడే. కాబట్టి ఇటువంటి గురు సార్వభౌముని మీద భయభక్తి చేత గురు సార్వభౌమునికి సేవ చేయాలి. అట్లా నిశ్చయముగా చేసితే నువ్వు జయమందెదవు, నీవు ఈ మాయ మీద జయము సాధిస్తావప్ప, లేకపోతే గిన నీకు ఇది సాధ్యపడదు అని చెప్తూ ఇక ఆ గురుడు బోధించేటువంటి మంత్రాలను గురించి చెప్తున్నాడు. 12 అక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గల అది ఎట్టిద తెలిసెనేని అతడే సద్గురుడు, ఇవి రెండెరుగనతడేటి గురుడు. మొదటిది పరిపూర్ణమును తెలుపు, ఎరుకను తదనంతరపుది బోధను చేయు, నివి తెలిసినతడే సద్గురుడు, ఇవి రెండు ఎరుగనతడేటి గురుడు అంటూ 12 అక్షరముల గల సదమల మంత్రార్థమెరిగి, సదా అమలము ఎల్లప్పుడూ మలినము లేనటువంటి పరిపూర్ణ పరబయలును సూచించేటువంటి మంత్రం 12 అక్షరాలతో చెప్పబడింది. మరి 16 అక్షరములు కదా, అది ఎట్టిదో తెలిసినేని అతడే సద్గురుడు. 16 అక్షరములు మూలము లేని ఈ గుర్తిరిగి శరీరము ఏమీ లేదని చెప్పేటువంటి మంత్రము. ఇవి రెండు తెలిసినవాడేరా గురుడు, ఇవి రెండు ఎరుగనివాడు వాడేటి గురుడు, భ్రమలు బోధించేవాడు. కాబట్టి మొదటిది పరిపూర్ణమును తెలుపు, ఎరుకను తదనంతరపుది బోధను చేయు. మొట్టమొదటిది పరిపూర్ణ దేవుణ్ణి చూపిస్తుంది, తదనంతరపు ఎరుకని విడిపిస్తుంది. ఇవి తెలిసినటువంటి వాడే గురుడు, ఇవి రెండు ఎరుగని అతడేటి గురుడు అని చెప్పి ప్రభువు చెప్తూ, మరి ఈ మంత్రము కేవలం తెలుగులో చెప్పినారు కదా, మంత్రాలంటే సంస్కృత భాషలో ఉండాలా, ఆ మంత్రాది దేవతలకంతా ఉండాలంటే నిజముగా మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఈ మంత్రాలు సంస్కృతంలోనే ఉన్నవి. పామరులకు పండితులకు ఒకే బోధ చెప్తాను,
పండితులకు ఎట్లా భాషా జ్ఞానం ఉంటుంది, పండిత జ్ఞానం ఉంటుంది, పామరులకు తెలిపితేనే ఈ బోధ పవిత్రంగా అంతా వ్యాపిస్తుందని శివరామ దీక్షితుల వారు భావించడం వల్ల పామరుల భాషలోని మంత్రాలను కూడా చేసి దాని సూచన క్రమాన్ని చేసి దీక్షితుల వారు దీన్ని ప్రచారం చేశారు. కానీ ఇది శాస్త్రోక్తమైన పద్ధతిలో ద్వాదశాక్షరి మంత్రానికి షడంగాలు ఉన్నవి. అంటే అస్య శ్రీ ద్వాదశాక్షరి మహామంత్రస్య అచల ఋషి అవినాశ ఛంద అభవో దేవత అమృత బీజం అప్రమేయ శక్తి అయమాత్మా తత్వమస్యాది జ్ఞానరహిత కీలకం అఖిల కాలేషు పరిపూర్ణం అస్తి మాయాసహితమేతత్ ప్రపంచము నాస్తి ఇతి నిశ్చయసిద్ధ్యర్థం ద్వాదశాక్షరి మహామంత్ర జపం కరిష్యే అని చెప్పి దీనికి షడంగాలు అంటే ఋషి, ఛందస్సు, శక్తి, బీజము, దేవత, కీలకం అనేటువంటి ఈ 6 అంగములు ఉండేదే మంత్రము. ఆ రకంగా మంత్రాన్ని ప్రబోధించి ఆ మంత్రములో ఉన్నటువంటి విషయాన్ని కూడా చక్కగా ఆకలింపు చేసుకొని ఉపదేశంలో దాంట్లోనే చెప్పిన మళ్ళా తెలుగులో చెప్తూ మరి పెద్దలు ఈ రకంగా తీసుకొని వచ్చారు. ఆ యొక్క మంత్రానికి షడంగాలు అంగన్యాస కరన్యాసములు కూడా చెప్పి కరన్యాస అంగన్యాసములు లేని మంత్రానికి దేవత ఉండడు గనుక అవన్నీ ఖచ్చితంగా ప్రబోధించి ఆ దేవతను నిరూపించి ధ్యాన శ్లోకాలలో ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ధ్యానించే విధానం కూడా ఈ మంత్రాలకు పెట్టినారు పెద్దలు. వాటి అన్నిటిని కూడా ఈ మధ్య రాను రాను ఏ సాధన నీకెందుకనే పద్యాన్ని ముందర వేసుకోవడం వల్ల అందరూ కూడా ధర్మానికి విరుద్ధంగా గురుధర్మాలను ఆచరించకుండా తమ శిష్యులతో ఆచరింపజేయకుండా సోమరులై రాత్రింపగులు ఏదే వికారమైనటువంటి లౌకిక మాటలతోనే కాలం గడుపుతూ ధర్మాలకు వ్యతిరేక్తంగా నడుస్తున్నారు. అది కాకుండా మన పెద్దలు ఎట్లా చెప్పినారో అట్లే నడిస్తేనే మనం సాంప్రదాయాన్ని పోషించిన వాళ్ళమవుతాం. అందుకే ఏతన్మిద్య అంగుష్టాభ్యాం నమః శుద్ధ వియత్ తర్జనిభ్యాం నమః కించిన్నాస్తి మధ్యమాభ్యాం నమః ఏతన్మిద్య అనామికాభ్యాం నమః శుద్ధ వియత్ కనిష్ఠికాభ్యాం నమః అని చెప్పని మనము మంత్రాన్ని 2 సార్లుగా కరన్యాసాన్ని పూర్తి చేసి ఆ మంత్రానికి హృదయాదిన్యాసం చేయాలి. ఆ మంత్రానికి ఎక్కడెక్కడ స్థానాలు మన శరీరంలో చూపిస్తున్నామో ఆయా స్థానములలో ఆ మంత్రం ఆ రూపములో దిగ్బంధముగా ఉన్నదని భావించాలి. అందుకే ఏతన్మిద్య హృదయాయ నమః శుద్ధ వియత్ శిరసే స్వాహ కించిన్నాస్తి శిఖాయ ఔషట్ ఏతన్మిద్య కవచాయహుం శుద్ధ వియత్ నేత్రత్రయాయ ఔషట్ కించిన్నాస్తి అస్త్రాయ పట్టు అని చెప్పి ఈ మంత్రానికి ఈ కరన్యాసం అంగన్యాసం చేసిన తర్వాత ఆ దేవుడి స్వరూపం ఎట్లా ఉన్నదో ఆ యొక్క ధ్యాన శ్లోకాల్లో చెప్తారు. అచలమఖిలం చాద్యం సర్వలోకేషు పూర్ణం సర్వాతీతం స్వానుభూతావగమ్యం సర్వాభాద్యం సర్వకర్తృత్వశూన్యం సర్వవేద్యం సర్వరహితం నమామి. అవాచ్యం యఖండం యలక్ష్యం యబాధ్యం యసంగం హేవేద్యం యచింత్యం హేరూపం యసాధ్యం హేనాద్యం హేతీతం హేనంతం హేశుద్ధం హేబుద్ధం హేనామం నమామి. మృత్యుజన్మభయ దుఃఖవర్జితం సర్వదృశ్యదృగ్ద్రష్టనాశనం అప్రతర్క్యమమలం నిరామయం అనుపమానమచలం నమామ్యహం. నిత్యపూర్ణాయ సత్యాయ నిశ్చలాయ నిరీహితే నిర్మలాత్మస్వరూపాయ నిర్గుణాయ నమో నమః. ఏతన్మిద్య శుద్ధ వియత్ కించిన్నాస్తి స్థితేమయ కృపయా పరమం ప్రోక్తం భజాగ్రే ద్వాదశాక్షరం. ఏతన్మిద్య శుద్ధ వియత్ కించిన్నాస్తి. ఈ రకంగా ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ప్రాచీన ఋషులందరూ తీసుకొని వచ్చిన విధానాన్ని శివరామ దీక్షితుల వారు తమ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించే టైములో ఇటువంటివన్నీ కూడా ఆయన సమకూర్చారు. అట్లనే షోడశాక్షరి మహామంత్రము కూడా ఖచ్చితంగా షడంగాల చేత చెప్పారు. అస్య శ్రీ షోడశాక్షరి మహామంత్రస్య నిరంజన ఋషి నిరహంకార ఛంద నిరామయ నిరాకాశో దేవత నిరావరణ బీజం నిస్త్రైగుణ్యో శక్తి నిర్గుణ ప్రజ్ఞానరహిత కీలకం నిఖిల కాలేషు మాయాసహిత షడ్భూతరహిత దశేంద్రియ పంచప్రాణ మనోబుద్ధి సహిత సూక్ష్మ శరీర మహాకారణ శరీరరహిత సిద్ధ్యర్థం షోడశాక్షరి మహామంత్ర జపం కరిష్యే. అత కరన్యాస నిర్మూలం
అంగుష్టాభ్యాం నమః ఏతత్తర్జనిభ్యాం నమః జ్ఞానశరీరం మధ్యమాభ్యాం నమః నాస్తి అనామికాభ్యాం నమః కేవలం కనిష్ఠికాభ్యాం నమః నిర్మూలమే తదా జ్ఞానశరీరం నాస్తి కేవలం కరతలకర పృష్ఠాభ్యాం నమః అంటూ దీనికి కరాన్యాస అంగన్యాసాలు అయిన తర్వాత అంగన్యాసం నిర్మూలం హృదయాయ నమః ఏతత్ శిరసే స్వాహ జ్ఞానశరీరం శిఖాయ ఔషట్ నాస్తి కవచాహ్యం. ఈ రకంగా దీన్ని చేసుకొని వచ్చినాక ఈ దేవుడు ఎట్ట ఉన్నాడు, ఈ షోడశాక్షరికి దేవత ఎవరు, ఆ అఖండ చేతనం ఆ చైతన్యమైనటువంటి ఎరుకను నేనుగా భావించి అది ఎట్లా దాన్ని ధ్యానించినారు. ఇది సర్వనిగమ గుహ్యం, అన్ని వేదములలో రహస్యంగా ఉండేటువంటి వస్తువు ఇది. సర్వనిగమ గుహ్యం, ఇది సర్వాతీతం, స్వానుభూతికి అగమ్యమైనటువంటిది, సర్వాభాజ్యం, సర్వకర్తృత్వ శూన్యం మొదలైనటువంటి మహాపదముల చేత ఈ ఎరుక యొక్క మొట్టమొదటి స్థానం చేతన బ్రహ్మాన్ని గురించి చెప్తారు. ఇట్లా షోడశాక్షరి ద్వాదశాక్షరి మహామంత్రాలు, ఈ రెండు మంత్రాలు, ఈ రెండు మంత్రాది దేవతలు, ఈ రెండు మంత్ర విధానం తెలిసినవాడే గురువు, ఇవి తెలియనివాడు గురువు కాదని చేస్తూ చెప్పాడు ఆయన. ఆ మంత్రయుగము దెల్పెద నేమముతో దలపు ముత్తది బట్టబయల్ ఏమీ లేదని పల్కిన ఈ మంత్రమే ద్వాదశాక్షరింకోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువ కనుమి ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇదే షోడశాక్షరి ఇంకోటి వినుమి. ఆ మంత్రయుగము తెలిపెదా, ఆ రెండు మంత్రాలు నేను చెప్తాను నాయనా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదని పలికితే ఈ మంత్రమే ద్వాదశాక్షరి. అంతేకాకుండా ఇంకొకటి వినుము, ఇవి రెండు ఎప్పుడు నోట మరవకుండా అంటేనే ఆ మంత్రసిద్ధి అవుతుంది. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే ఇదే షోడశాక్షరి. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మర్చిపోకుండా అనమని చెప్పి మంత్రజపాన్ని చెప్తాడు. అట్లా చెప్పేవాడే గురువు. ఇక మంత్రార్థాన్ని చెప్తున్నారు. తొలి మంత్రపర్థమెక్కడ కలదోయని వెతుకనేల కలదంతట యావలి మంత్రపర్థమెక్కడ కలదోయని చూడనేల కాదా చూచేది వినేది అనేది తినేది అలతొల్త దాన్ని నీవవలోకనము చేసి కలకాల మెరుకాలు గలదాన్ని విడు ఎరుక కాదా చూచేది. నాయన తొలి మంత్రమైనట్టు ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదనే మంత్రానికి అర్థం ఎక్కడుందో అని నువ్వు ఎతికే అవసరం లేదు. అది అంతటా ఉంది, ముల్లుగుచ్చేకి సందు లేకుండా. ఆవలి మంత్రపర్థం ఎక్కడ గలదో అని చూడనేలా, చూస్తాండేది, అనేది, వినేది, తినేది, కనేది అన్నీ అదే. అంటే ఆవలి మంత్రానికి అర్థము నేనై ఉండాను, ఎరుకై ఉంది. కాబట్టి అలతొల్త దాన్ని నీవు అవలోకనము చేసి ఆ ద్వాదశాక్షరి స్వరూపమైన పరిపూర్ణాన్ని బాగా అవలోకించి ఆ తర్వాత ఈ ఎరుకల గలదాన్ని విడు, కలకాలం ఎరుకల గలదాన్ని విడు. ఎరుక కాదా చూసేది, అనేది, వినేది, తినేది. ఇప్పుడు మంత్రము మంత్రాది దేవతలను రెంటిను కూడా ప్రత్యక్షపరిచేటువంటి సిద్ధాంతం ఇది. ఇంకా మిగతావన్నీ శబ్దజాలముతో వర్ణనలు ఉంటాయే కానీ ఆ మంత్రాది దేవత వాళ్ళకెవరికి కనిపించడు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టుచుండు ముదమున వినుమా, ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదరుచుండునురా, బయలెరు కాలానిది నిశ్చయమురా, అదిగా నా నీరెంటి నరసిని విప్పుడు విదితముగా రెంటిని విడరా, మంత్రములిట్లు వదరుచుండునురా. ఇది తప్పేమి లేదని మొదటిది మొరబెట్టుచుండు. ఉన్నది ఈ బట్టబయలే, ఈ బట్టబయలు తప్ప ఏమి లేదని మొదటి మంత్రము ఖచ్చితంగా చెప్తుంది. ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదరుచుండునురా. ఇక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని రెండో మంత్రం చెప్తుందిరా. ఇది బయలెరుకల నిశ్చయమురా. ఇది పరిపూర్ణమును ఎరుకను
నిర్ణయంగా చెప్పేటువంటి నిశ్చయమురా ఇది. అదిగాన నీవు ఈ రెంటిని అరసి నీవిప్పుడు ఈ రెంటిని బాగా తెలిసి విదితముగా రెంటిని విడరా. ఇంకా ఆ తర్వాత అది ఉన్నదని ఇది లేదని ఇంకా మాట్లాడుకుంటా కూర్చోవద్దురా అని చెప్పని అంటాడు. ఇక గురువు యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా చూపుతున్నాడు చెప్తాడు చూడు. ఇక్కడ పరిపూర్ణము ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన గురుడే సరి. ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా. శరణన్న వారి మస్తకమందు చేయిబెట్టి తిరముగా ఎరుకను తీసివేయనివాడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా. పరిపూర్ణం ఇదిగో అని సూచన చేయాలి. ఇదిగో ఎరుకని నీ స్వరూపాన్ని తెలియజేయాలి. ఎరుక లేదచ్చి ఎరిగించిన వాడే నిజమైన గురుడు. మరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా. ఆ ఎరుకను నిలిపి భ్రాంతులు పెట్టేవాడు, నిరంతరం గీతాపారాయణం చేసుకోమనేవాడు, లలితా సహస్రనామం చేసుకోమనేవాడు. ఈ రకంగా ఉంటే నీకు నిజం ఎప్పుడు తెలుస్తుందిరా. ఉన్నదంతా ఈ సంసార భ్రాంతి కాక గురువు దగ్గరికి పోతే వాడు మళ్ళీ పెద్ద భ్రాంతి తగిలిచ్చి భ్రాంతి పెడతాడు. కాబట్టి ఆ తద్బోధ నీకెందుకోయన్నా. అట్లా బోధ ఎందుకురా నీకు? ఆ బోధ వద్దు. శరణన్న వారి మస్తకమందు చేయిబెట్టి ఈయన హస్తమును ఆ మస్తకంతో సంయోగం చేసి తిరముగా ఎరుకను నిరూపించి తీసివేసిన వాడే గురువు. ఆ గురువు దగ్గర నువ్వు చేరాలి కానీ ఆ బోధ చెప్పనటువంటి గురువు దగ్గరికి నువ్వు ఎందుకు పోతావురా? నీకెందుకోయన్నా తద్బోధ అని చెప్తూ పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబవు. పరిపూర్ణ బోధ నెరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమవున. అది ఎట్లన్నా కూడి రతిలోన పురుషునిచే సంతు పొలతి బడయును. బడయ తరమవున వారికి తమ వంటి వారిచే. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. నాయన పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధగొంటే గొప్ప ఫలమవుతుంది. నీకు నిజంగా గురు శిష్య న్యాయం తెలుస్తుంది, నిజంగా మోక్షం తెలుస్తుంది. పరిపూర్ణ బోధ నెరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమవున. ఇక పరిపూర్ణ బోధ కాకుండా మామూలుగా చెప్పేటువంటి ఈ బోధలతో నీకేం ఫలితం వస్తుంది? ఏదో జీవుడు అనుకుంటే రే మర్చిపోయినవారా నువ్వు ఈశ్వరుడు అనుకో, నేను బ్రహ్మం అనుకొని ఏదో ఒకటి కొత్త పేరు పెట్టడమే తప్ప నీ యొక్క స్వరూపం ఎక్కడ తీసేసేక ఆయన దగ్గర ఉండదు. అది ఎట్లన్నా కూడి రతిలోన పురుషునిచే సంతు పొలతి బడయును. పురుషుడు స్త్రీతో కలిస్తే ఆమెకు సంతానం అవుతుంది, స్త్రీలు కలిస్తే సంతానం అవుతుందా? అట్లా ఈ భక్తుడికి పరిపూర్ణ బోధ తెలిపే గురుడే పురుషుని లాంటివాడు, ఎరుక బోధ తెలిపేవాడంతా స్త్రీ లాంటిదే. ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి గల భక్తునికి అటువంటి స్త్రీకి పురుషునితో సంతానం అయినట్లుగా ఈ పరిపూర్ణ బోధ తెలిపేటువంటి గురుని ద్వారానే నీకు జన్మరహితం అవుతుంది. కానీ ఎరుకను ప్రతిపాదిస్తూ ఎరుకలో యోగ మార్గాలు చెప్పుకుంటూ ఎరుకలో కాలం గడిపితే స్త్రీలు కలిస్తే ఎట్లా సంతానం కాదో ఈ ఎరుక మార్గస్థులు చెప్పే బోధ చేత ఈ ఎరుక మార్గస్థులకు జన్మరహితం కాదు. స్త్రీలకు పురుషునితో ఎట్లా సంతానం అవుతుందో పరిపూర్ణ బోధ తెలిసినటువంటి వారితోనే ఈయనకి జన్మరహితమవుతుంది అని చెప్తూ, మరి కేవలం అట్లా చెప్పి ఊరికే పరిపూర్ణ బోధ తెలియకుండా ఎంతోమంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళ గతి ఏమంటే వాళ్ళిద్దరూ కలిసి గురువు దగ్గరికి పోవాలని చెప్తున్నాడు. పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడును. గురువర్యునొకని మరలను హరువరమున బుట్టినట్టి ఆశిఖండికిని భార్య అయినట్టి అబల తండ్రికిని వరుల నిద్దరిని దేవలే నీ అల్లుడు నేను వరియుంతుమని చెప్ప వనితనంపిన ఎట్లా. చూడు, శిఖండికి కాశీరాజు బిడ్డను చేసి పెళ్లి చేసినారంట. చేస్తే 5-6 దినాలు చూస్తేనే ఈయన మొగోడు కాదు, ఇది నా ఎట్లా ఆడదే, కాబట్టి ఈయనతో నాకు సుఖం ఉండదని ఆయమ్మ ఒక దాసితో చెప్పి వాళ్ళ నాయన కబురు పంపించిందంట. నాయన నీ అల్లుడు మొగోడు కాదు, నీ అల్లుడు కూడా ఒక ఆడదే, నీ అల్లునికి ఒక మగుని చూడు, నాకు ఒక మగుని చూడు అని చెప్పి 2 మగుళ్ళను చూడమని ఆయమ్మ పంపించింది. అంటే ఇక్కడ ఏమి అర్థము? ఆ యొక్క ఉపమానం ద్వారా మనకేం తెలియబడింది అంటే ఇక్కడ పరిపూర్ణ బోధ నెరుగనటువంటి గురువు శిష్యులు ఇద్దరు కూడా శిఖండి భార్య లాంటి వాళ్ళే. అంటే ఇద్దరికి ఎట్లా మొగుడు కావాలనో
ఈ గురువుకు ఈ శిష్యునికి కూడా నిజ గురువు కానే కావాలి. అందువలన ఇద్దరికి మొగుడు కావాలయ్యా అని చెప్పి ఆయన ఉపమానం చెప్పాడు. ఎట్లా ఉపమానం అంటే ఇదిగో ఇట్లా ఉపమానం. శిఖండి తన భార్య తనను అవమానం అంటే మామూలుగా ఆడదానిగా గుర్తెరిగిందని చెప్పి ఈడు బాధపడతా అంటే ఆయమ్మ నాకు నీ అల్లుడికి ఇద్దరికి మొగుడు కావాలన్నట్లుగా నిజముగా పరిపూర్ణ బోధ తెలుసుకొని నిజస్థితిని పొందాలా అనుకునే గుణం ఉన్నటువంటి గురు శిష్యులు ఇద్దరు కూడా పోవాల్సిందే. కానీ వీళ్ళకు అహంకారము, గర్వము, స్వాభిమానము అడ్డమొచ్చి మాకెందుకులే మేము మా దాంట్లోనే ముక్తి అవుతుంది అని చెప్పని మూర్ఖంగా ఉండాల్సిందే. కానీ వాళ్ళు నిష్పక్షపాతంగా భావమును విచారించే వాళ్ళైతే తప్పకుండా ఇద్దరు గురువు దగ్గరికి పోవాలి, నిజ గురువు దగ్గర. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క గురు శిష్యులు కూడా అయ్యా నీ బోధతో నాకు జన్మరహితం కాలే, నీకు కాలే, మనిద్దరం నిజ గురువు దగ్గరికి పోయి జన్మరహితం చేసుకుందామని చెప్పి నిజంగా ఈ శిష్యులు చెప్పాలి. అట్లా చెప్పరు వీళ్ళు. మాది ఒక బ్యాచ్, ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి, మాది ఒక గ్రూప్ ఉండని వాళ్ళే కానీ నిజమును మాత్రం తెలుసుకోరు. ఇక దృష్టాంతం ఎరుకకేదని యోష్టము కదిలించగానే ఎరులు కలనుచున్ ద్రాష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి తుష్టి నొందెదరిట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమవు ఈ బోధ చేకొన్నవారు. ఇక నాయన ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది, ఎరుక ఎట్లొచ్చిందని ఎవరైనా ఒక దృష్టాంతం చెప్పని వాళ్ళు పెదవులు గదిలిచ్చి అడగగానే కళను దృష్టాంతంగా చెప్పరా? దృష్టాంతం ఏదని యోష్టము కదిలించగానే ఎరులు కలనుచును ద్రాష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి. ఇక ద్రాష్టాంతం ఉంది. దృష్టాంతం అంటే కనపడిన దాన్ని తీసేయడము, ద్రాష్టాంతం అంటే చూసిండే దాన్ని తీసేయడం. ఎండమావుల నీళ్లు దృష్టాంతం చెప్పినాము, కళను దృష్టాంతంగా చెప్పినాము. కళ వచ్చింది పోయింది, కళలాగే వస్తుంది పోతుంది అని తెలుసుకుంటాం. కళ వస్తుంది, కళ పోయింది అని తెలుసుకుంటాం. మళ్ళీ ఏమన్నా కళ రాలేదా, మళ్ళీ కళ వస్తుంది. ఎందుకు వస్తాయి కళలు అంటే కళను పుట్టించేవాడిని, కళను చూసేవాడిని నేను ఉన్నాను గనుక. ఇక నేనును తీసేస్తే కళ రాదు, గిల రాదు. ఎట్లా అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే ఇది ద్రాష్టాంతము, ద్రష్టను తీసేయడము. దృష్టాంతముతో అందరూ తృప్తి పడ్డారు కానీ ద్రాష్టాంతము చెప్పినవాడు ఒక పరిపూర్ణ మార్గస్థుడే. అందుకే శివరామ దీక్షితులు ఒరే కనపడేదంటే మాయ అన్నీ అనుకునేది వెళ్ళిపోతుంది, నువ్వు కళను మాయ అనల్లా, అదే వస్తుంది అదే పోతుంది. కానీ కళను మాయని నువ్వు సాధించిండేదేముంది, ఒట్టిదే. కానీ కళను చూసేటువంటి దాన్ని మాయ చేసుకుంటే కళలన్నీ పోతాయి. అందుకు ద్రాష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి. కర్పూర దీపం చూపి రెండు ఏకమవుతాయి, రెండు ఎలుగుతాయి లేకపోతాయి, ఇంకా ఆ తర్వాత ఎవరిదో ఉండదు. ఈ యుక్తి లోపము చేయకోయి తుష్టి నొందెదరు ఇట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమవు ఈ బోధ చేకొన్నవారు. ఈ రకంగా అయితే వాళ్ళు తృష్టి పొందుతారు నాయన అని చెప్పని, ఈ నిజబోధ తెలుసుకున్న వాళ్ళు తృప్తిగా ఉంటారని చెప్పని శిష్యునికి చెప్తూ ఇంకా గురువుకు ఒక సామర్థ్యాన్ని చెప్తున్నాడు ఈయన. ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడో గురుడు అతడే కాని గురువులే గురువులమని పొట్ట కొరకు గొలిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడదెలిపి ఎరుకను విడిపించనెరుగాక గురువులై గొనిగేవారెల్లా. ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడు ఎతడో గురుడు అతడే. ఎరుక భ్రమ కలిగిన వాళ్ళెవరు అంటే నిజముగా దత్తాత్రేయ, ఆదిశంకరాచార్యులు, వేదవ్యాసుడు, వశిష్ఠ మహర్షి, ఈ ఇల్లు వాల్మీకి మహర్షి వాళ్ళందరూ కూడా ఇల్లు ఎరుక భ్రమ కలిగిన వారు. అంటే తాను నేను బ్రహ్మమై ఉండాననేవారు. నిజముగా నీవు తెలిసినా తెలియకున్నా నీవే. నీకు జ్ఞానాజ్ఞానములు రెండు ఆపాదింపబడతాయి కాబట్టి తెలియనితనంతో కొంతకాలం, తెలిసినతనంతో కొంతకాలం ఉంటావు కానీ ఉండే వస్తువేమో నువ్వే. అట్లా నీ మీద ఉన్నటువంటి భ్రమను తీసేసేవాడే నిజగురుడు. కనుక ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడు గురుడు అతడే.
ఎరుక భ్రమ కలిగినటువంటి శిష్యుడే కదా గురువుగారి దగ్గరికి వచ్చినారు ఘోర సంసార బాధపడలేక. ఏను ఎరుకను అండపిండ బ్రహ్మాండములకంతా నేనే అధిష్టాన దేవుణ్ణని తెలుసుకున్నవానికే ఘోర సంసారం కానీ ఒక్క శరీర భ్రాంతి ఉన్నవానికి కాదు. అందువలన వాని ఘోర సంసార బాధను మాన్పినవాడే నిజగురుడు, అతడే గురుడు. గురువులే గురువులమని పొట్ట కొరకు గొనిగేవారెల్లా గురువులు ఇప్పుడు సంపాదనకు పొట్టకూటికి దేశాలు పట్టుకొని పోతాడమే కానీ నిజముగా విచారించి చూస్తే గురువులు ఆ పని చేయడంలే. కానీ ఆ పని చేసినోడే గురువని మనకు పెద్దల యొక్క వాక్యం ఉంది. వారికి ఈ బోధ తెలియుట కల్లా అటువంటి గురువులకి బోధ తెలియదయ్యా. పరిపూర్ణములు లేని ఎరుక నేర్పడదెలిపి బాగా విడివిడిగా చెప్పాలి. ఇదిగో ఇది పరిపూర్ణం, ఇది ఎరుక, దీని లక్షణం ఇట్లుంది, దీని లక్షణం ఉందని బాగా తెలిపి ఎరుకను విడిపించనెరుగక గురువులై గొనిగేవారెల్లా. ఎరుకను విడిపించే విధానం తెలియక గురువులై గొనిగేవారికి బోధ తెలియదు అంటూ చెప్తూ ఇంకా 11వ కందార్థమును గురు శుశ్రూష విధానం శిష్యుని లక్షణంలోకి అనుసంధానంగా ఈ కందార్థాన్ని వ్రాశారు. గురు శుశ్రూష నొనర్చుట ఎరిగించద ఎట్లనినా ఏర్పడ వినుమి. నరులిష్టదైవములకు పరిచర్య యొనర్చునట్లు భక్తి తోడుతను గురుమూర్తిగా త్యుక్తి తోడుతను నిరతమరమరలేక నీవు సల్పితివేని గురుబోధమరుగు సద్గురునీచే తెలిసేవు భక్తి తోడుతను అంటాడు. అంటే గురు శుశ్రూష చేసే విధానం చెప్తా విన్నాయన. ఏర్పడ వినుమా, నరులు ఇష్టదైవమునకు పరిచర్యనర్చున్నట్లు తన ఇష్టదేవునికి ఎట్లయితే అన్ని భయభక్తులను సమకూర్చుకొని పూజా సామాగ్రిని అంతా సమకూర్చుకొని సాక్షాత్ పరమాత్మ నా జీవన విధాత అని చెప్పి ఎట్లయితే నమ్మి చేస్తామో ఆ ఇష్టదైవానికి చేసినట్లుగానే గురుమూర్తికి కూడా అదే యుక్తితో చేయాలి, అదే భక్తితో చేయాలి. ఇట్లా నిరతము అరమర లేకుండా మళ్ళీ సందేహాల మధ్యలో వికల్పాలు లేకోకుండా నీవు సలిపితివేని ఈ రకంగా ఇష్టదైవానికి చేసినట్లు గురుదేవునికి పూజ చేస్తే గురుబోధ మరుగు సద్గురునిచ్చే తెలిసేవు. గురుబోధ మరుగు అంతా కూడా ఆ సద్గురుమూర్తి కరుణా కటాక్షం చేత నువ్వు తెలుసుకుంటావు నాయన అని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే గురుమూర్తి లక్షణన్నామ చతుర్థోధ్యాయ. ఇక